ఏం చేస్తున్నావు? ప్రీతం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. ఓకే, ఫస్ట్ అదేంటి వేసావు? క్యాబేజ్, బీన్స్, ఓకే. తిప్పు. కొంచెం స్టవ్ హైట్లో పెట్టుకో, సిమ్ కొంచెం మంట. ఓకే, అవి తర్వాత ఫ్రైడ్ రైస్. ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా ఫ్రైడ్ రైస్లోకి నంచుకోవడానిక? అలా 1 నిమిషం వదిలేయచ్చు, తర్వాత వేయాల్సిన వేసేసి వేసేయి. సాల్ట్ ఏదైనా ఒకటే, సాల్ట్ వేసే ఏం కాదులే. సరే ఇదే వేసే, అంటే ఇంకా టైం పట్టింది. వేసే. ఒక్క నిమిషం మొత్తం వేసే. 1 సెకండ్. తిప్పు. సిమ్లో పెట్టుకోమ్మా, సిమ్లో పెట్టు, సిమ్లో పెట్టు. పడవలే. అయిపోయిందా? రైస్ వేసే. రెడీయా ఫ్రైడ్ రైస్? ఓకే. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా? మరి అంత తిప్పక్కర్లేదు, అంతే లైట్గా అలా అంటారు తిప్పడం. ఓకే. ఓకే, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ యమ్మీ యమ్మీ. నూడిల్స్. వేసేసుకోవచ్చు మొత్తం. ఇంకా అది లాస్ట్లో బాగా నీళ్ళు కాగాలి. వేసి అలా పెట్టేసి
అదే అవుతుంది. 1 సెకండ్ కొంచెం హైలో పెట్టుకో, వచ్చేస్తుంది. అది తీసే అట్లా కదా, అట్లా ఇక్కడ ప్లేట్లో పెట్టుకో. అది అలా తిప్పాలి కొంచెం, అంతే. కొంచెం ఇంకా అలా వదిలేసి. అవుతుంది, కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇప్పుడు నూడిల్స్, వెజిటేబుల్ నూడిల్స్, ఇవన్నీ కుండ నూడిల్స్, కుండ వెజిటేబుల్స్, అంతేనా? అదే అయిపోతుందమ్మా, అలా వదిలే, అలా వదిలేసే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంకా బజ్జీలా? ఇది ఫ్రైడ్ రైస్లోకి నంచుకోవడానికి బజ్జీలు. అవన్నీ కట్ చేసేసుకుంటావా తర్వాత? అయిపోయిన తర్వాత కట్ చేస్తావా? పీసెస్ చేస్తావా అంటున్నా. ఓకే, ఓకే. ఓకే, ఓకే. ఇంకా అలా కుక్ అవ్వని. ఉంటావా? ఓకే. యా, chocolate cooked. Yes. Yeah. అయిపోయినాయా నూడిల్స్? ఓకే, ఎస్, డన్. ఓకే, ఓకే, గుడ్. ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పకోడియా? చెప్పు. వెజిటేబుల్ పకోడీసా? వెజిటేబుల్ పకోడీ అక్కడ నూనె కాగుతుంది. ఓకే, కొంచెం కాగిన తర్వాత అయితే నూనె బాగా వస్తుంది అనుకుంటా. కాగినట్టుంది. లోపలికి వేయాలి. అంతే. వెజిటేబుల్
కాదు. ఓకే, ఇది తీసుకో, దాంతోనే కలిపి పర్లేదు. అట్లా 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 ఉండు, అట్లా విడిగా అట్లా ఉండండి, అట్లా పట్టుకో, అట్లా అట్లా వదిలే, అట్లా కాదు ఉండు. అక్కడ పకోడీలు ఉడుకుతున్నాయి, రీతు స్టైల్లో పకోడీలు. ఓకే, బజ్జీలుకా? ఓకే, ఇక్కడ ఓకే, కొంచెం వాటర్ పడతాయి. ఓకే ఓకే, కొంచెమే చాలు. ఫస్ట్ ఇది పక్కకు పెట్టి అవి ఉడికినాయి, అవి సరిపోయింది ఆ వాటర్. ఓకే, వస్తేలే. ఏమేం బజ్జీలు వేస్తారు? ఏమేం బజ్జీలు వేస్తారు? క్యారెట్ ఒకటి. ఓకే, ఇంకా బంగాళదుంప. ఓకే ఓకే ఓకే, వచ్చేసినాయి పకోడీలు. ప్రీతం స్టైల్లో వెజిటేబుల్ పకోడీలు రెడీ. ఓకే, మిరపకాయ బజ్జీ పిండి కలిపేసుకున్నావా? ఆ పిండి దాని మీద పోసేసుకున్నా అయితే. కొంచెం పెద్ద తీసుకుంటే ఇవి వేసుకోలేక ఫస్ట్ ఇక నూనె కాగుతుంది ఉండు. ఇప్పుడు పెట్టుకో, ఇప్పుడు పెట్టుకో. అక్కడ గిన్నె పట్టుకొని పెట్టుకోవాలి. ఒక్క నిమిషం. అక్కడికి తీసుకెళ్ళి గిన్నెని, ఈజీగా ఉంటుంది. స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి అవతలకి వేసేసి. క్యారెట్ బాగా డిప్ చేయాలి, పిండి పట్టాలి కదా. ఓకే, ఒకదాని మీద ఒకటి వేయకూడదు, అంటూ పోతాయి. బంగాళదుంపలు తీసుకో. అది బాగా డిప్ చేయాలి అట్లా, అంతే. దగ్గరికి వెళ్ళి పెట్టాలి, ఖాళీ ప్లేస్లో వేయాలి, నూనె ఖాళీగా ఉన్న దగ్గర. అట్లా ఇంకోటి బంగాళదుంప వేసుకోవచ్చు. చిన్నగా, మరీ అలా గట్టిగా వేయకూడదు, స్లోగా జారిచ్చినట్టుగా వేయాలి. నేను చేస్తానని గొడవపడి ప్రీతు చేస్తున్నాడు. ప్రీతమ్మకి కావాలట. ఓకే, అట్లా మొత్తానికి. ఓకే, పొటాటో ఫ్రైస్ అవి. నీకు ఈరోజు కష్టం అనిపించిందమ్మా? ఓకే, అయినా తీసేసేయచ్చు, తీయచ్చు, అయిపోయినట్టున్నాయి. ఓకే,
Okay. Potato fry done. Food is ready. Food is ready. Okay. Noodles. Fried rice. Fries. Salad. Bhaji. Pakodi. Okay. Ketchup and mayonnaise. Okay. కొంచెం పైకెత్తి. ఓకే. ఓకే, కష్టపడి చాలాసేపు ట్రై చేసి ఓకే కుక్ చేసి కాలుతున్నాయి, అదే కదా, వెయిట్ అన్నీ కాలుతున్నాయి. ఇవాళ కుకింగ్ సెక్షన్ పెట్టుకున్నాడు ప్రీతం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.